రైట్. నాగార్జున సాగర్ కు మళ్లీ వరద పోటెత్తింది. ప్రాజెక్టు నిండు కుండలా మారింది. అధికారులు 2 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 67,744 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 590 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ లో 312 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్ కు మళ్లీ వరద పోటెత్తింది. ప్రాజెక్టు నిండు కుండలా మారింది. అధికారులు 2 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్, ఈ నాగార్జున సాగర్ వరదకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద పోటెత్తింది. శ్రీశైలం జలాశయం నుంచి ఇప్పటికే 67,000కు పైగా క్యూసెక్ల ఇంట్లో వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి, అదేవిధంగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరువైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం అయితే 590 అడుగులకు చేరింది. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 312 టీఎంసీలకు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి 2 క్రస్ట్ గేట్లను అయితే దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. మరోవైపు ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరదను అంచనా వేసుకొని కూడా నాగార్జున ప్రాజెక్టు అధికారులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఒకవేళ ప్రస్తుతం అయితే శ్రీశైలం జలాశయం నుంచి 67,000కు పైగా ఇన్ఫ్లో వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇన్ఫ్లో కనుక పెరిగితే గనుక ఈ ప్రాజెక్టు సంబంధించి ట్రస్ట్ గేట్లను పెంచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. తద్వారా కూడా ఇటు ఎగువ ప్రాంతాల నుంచి అంచనా వస్తున్నటువంటి వరదను అంచనా వేసుకొని కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు అయితే అలర్ట్ గా ఉన్నారు. మరోవైపు సాగర్ ప్రాజెక్టు సంబంధించి ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో పెరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో వరద పోటెత్తే అవకాశం ఉంది కాబట్టి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ కిరణ్.